హైటెక్ సిటీ మెయిన్ బస్ స్టాప్ దగ్గర నిత్యం డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. హైటెక్ సిటీ చౌరస్తాలో ఉన్న మైపీల్ దగ్గర నుండి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ఉన్న డ్రైనేజీ పొంగి పొర్లడంతో నిత్యం వాహనదారులు బస్టాప్ దగ్గరుండే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. హైటెక్ సిటీ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంటూ ఉంటారు. కానీ హైటెక్ సిటీ ప్రధాన చౌరస్తాలో నిత్యం డ్రైనేజీ లీకేజ్ అవుతుంది. ప్రధానంగా మెహ్పీల్ హోటల్ నుంచి వచ్చే వ్యర్థాలు డ్రైనేజీ గుండా విడుదల చేస్తున్నారు. అవి లీక్ కావడంతో దాదాపు కిలోమీటర్ల మేర డ్రైనేజీ పొంగి పొర్లుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ అందిస్తారు. గ్రేటర్ పరిధిలో నిత్యం ఏదో ఒక చోట నాలాలో లీకేజ్ కావడం సర్వసాధారణంగా మారింది. ఈ డ్రైనేజ్ లీకేజ్ కావడం వల్ల కూడా ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ ప్రధాన చౌరస్తా దగ్గర ఉన్నాము. హైటెక్ సిటీ ప్రధాన చౌరస్తా మీదుగా నుంచి దాదాపు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు కూడా మొత్తం ఒక డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం లీక్ అయ్యి ఇక్కడైతే వాహనదారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజువల్లో చూడొచ్చు. హైటెక్ సిటీ ప్రధాన చౌరస్తా మేపీల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు కూడా మొత్తం నాలా వ్యవస్థ మొత్తం లీక్ అయ్యింది. చూడొచ్చు, మనం క్లియర్గా కనిపిస్తుంది విజువల్స్లో. సైబర్ టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఇక్కడ నాలా డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం లీక్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సైబర్ టవర్స్ ప్రధాన చౌరస్తా పక్కన ఉన్నటువంటి మేపీల్ హోటల్ నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, ఆ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలకు సంబంధించి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా వాళ్ళు డ్రైనేజ్లో పడేస్తున్నట్టు మొత్తం లీకేజ్ అయినట్లు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం మొత్తం క్లియర్గా మొత్తం వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా డ్రైనేజ్ గుండా మొత్తం లీక్ అయ్యి ఇక్కడ వాహనదారులు అయితే బాగా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ దుర్గంధంతో నిండిపోయింది హైటెక్ సిటీ బస్ స్టాప్ మొత్తం కూడా. మొత్తం ఇక్కడ ప్రయాణికులు నిలబడడానికి కూడా చోటు లేకుండా కనిపిస్తుంది. మొత్తం మేపీల్ హోటల్కి సంబంధించిన వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా ఇక్కడ వస్తున్నట్లు తెలుస్తుంది. క్లియర్గా కనిపిస్తాం. భోజనానికి సంబంధించి వ్యర్థాలు మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా ఈ నాలా గుండా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చౌరస్తా నుంచి మెట్రో స్టేషన్ వరకు కూడా ఉన్నటువంటి నాలాలన్నీ కూడా పొంగి పడుతూ ఉన్నాయి రోజు. అయితే జిహెచ్ఎంసీలు మాత్రం ఇక్కడ 2 రోజులకు ఒకసారి ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడా మొత్తం క్లియర్గా అయితే పనులు చేయడం. దాదాపు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా చిన్నగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పైప్ లైన్ సన్నగా ఉండడం వల్లే కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు వేల మంది ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. ఈ హైటెక్ సిటీ ప్రాంతాల్లో మాత్రం మనం ఇప్పుడు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అని చెప్తూ ఉంటాం. కానీ హైటెక్ సిటీలో మాత్రమే ఇక్కడ మొత్తం నాలాలు పొంగి పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నాలాలకు సంబంధించి ఇప్పటికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాదాపు ఇక్కడ ఇప్పటికీ కాదు 4 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లీక్ అవుతున్నట్లు కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కానీ అయితే జిహెచ్ఎంసీ మాత్రం ఇక్కడ అపాదడప పనులు చేస్తుంది. 2 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ ఈ నాలాలను పునరుద్ధరిస్తుంది తప్ప శాశ్వతంగా మాత్రం ఇక్కడ పరిష్కారం అయితే చూపట్లేదు. హైటెక్ సిటీ బస్ స్టాప్లో అయితే చాలా మంది జనాలు ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఈ జనాలకు సంబంధించి వాళ్ళకు బాగోగులు అయితే ఇప్పుడు ఈ వాసన పీల్చుకొని కూడా దుర్గంధం వస్తుంది. ఈ వాసన పీల్చుకొని కూడా వాళ్ళు అనారోగ్యాన్ని పడే అవకాశం ఉంది. కానీ ఈ నాలాలకు సంబంధించి కూడా క్లియర్గా పనులు మాత్రం చేయట్లేదు. ఏదో అడపాదడప పనులు చేస్తున్నారే తప్ప ఈ శాశ్వత పరిష్కారం అయితే చూపట్లేదు. ఇక్కడ మనతో పాటు బస్ స్టాప్ చెందిన కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బ్రదర్, ఈ నాలా వ్యవస్థ మరి చాలా ఇబ్బందిగా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నించోవాలంటే ఇప్పుడు వాసన వస్తుంది, ఇప్పుడు స్మెల్ వస్తుంది, నించోలేకపోతున్నాము. ఇక్కడనే ఎన్ని రోజుల సంది జరుగుతుంది ఏమో. నేనైతే ఈరోజు వచ్చిన, అయితే రోజు మెట్రోలో వస్తాను, అక్కడ నుంచి బైక్ మీద వెళ్ళిపోతాను నేను. అంటే ఇక్కడ నించోవాలంటే ఇప్పుడు ఎటనో అనిపిస్తుంది అంతే. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో నాలాలకు సంబంధించి ఎంతో పనులు చేస్తున్నా కూడా ఇక్కడ ఒక చోట నాలాలు లీక్ అవుతూ ఉన్న పరిస్థితి. ప్రయాణికులకు ఒక వాహనదారుగా మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు పరిశుభ్రంగా ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు రోజు పోయే వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటే మంచిగా ఉంటుంది మేము అనుకుంటాం. ముఖ్యంగా హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నిత్యం ఇది ఇక్కడ నిత్య సమస్యలాగా మరి మీకు డ్రైనేజ్ హైటెక్ సిటీకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంటే ఇప్పుడు డెవలప్ అయిన హైదరాబాద్. ఇప్పుడు హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీ అని మనం చాలా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనతో పాటు మరొక కొందరు పెద్దలు ఉన్నారు. సార్, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ లీక్ కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? నమస్తే. గత 5-10 సంవత్సరాల నుంచి ఇదే స్టేట్ నెలకు ఒకసారి కాదు, 2-3 సార్లు ఇట్లాగే ఉంటుంది. అసలు మీరు ఆ స్టెచ్ నుంచి మొత్తం అక్కడ దాకా మీరు చూడండి. అక్కడ హైటెక్ సిటీ పేరుకి దీనికన్నా సంబంధం ఉందా? పైకి చూస్తే హైటెక్ సిటీ అంటాడు. ఇక్కడ ఏంటి అసలు? ఈ కాంట్ ఈవెన్ స్టాండ్ హియర్. దిస్ ఇస్ బస్ స్టాప్. మొత్తం కూడా ఇక్కడ మేపీల్ హోటల్ వల్లనే ఇక్కడ మొత్తం ఆ భోజనానికి సంబంధించి వ్యర్థాలు రావడం వల్లనే ఇలా జరుగుతుందని చాలా మంది అంటున్నారు. మేఫిల్ అవనివ్వండి, లేదా టూ మచ్ ఆఫ్ పాపులేషన్ అవనివ్వండి, కరెక్ట్ చేయాలి కదా. అట్లీస్ట్ నియర్ బస్ స్టాండ్ హ్యాపెనింగ్ రికరింగ్ లాంటి ఏంటి 1-2 నిమిషాలు అవుతూనే ఉంది. ఇది కొత్త కాదేమి. నేను గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నా, నో చేంజ్. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ మాత్రం ఇక్కడ శాశ్వత పరిష్కారం అయితే చూపించలేదు. హైటెక్ సిటీ అంటే అభివృద్ధి చెందడమే కాదు, నిజంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు ఇక్కడ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ నాలా వ్యవస్థ అయితే ఇప్పటికీ దుర్గంధంగా పొంగి పొరులుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కొద్ది రోజుల్లో మాత్రం మేపీలకు సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యర్థాలు కూడా ఈ నాలా గుండా ప్రవహించడం వల్ల కూడా మొత్తం దుర్గంధం అయిపోతుంది. మొత్తం ఇక్కడ ఈ వాసన కూడా ఇక్కడ వాహనదారులకు ప్రయాణికులు అయితే భరించలేకపోతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. కనీసం జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా మీరు హైటెక్ సిటీ అంటే
అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా అభివృద్ధి చెందాలి. ఈ నాలాలకు కూడా మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మరీ ఇంత పొంగి పొరలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ అధికారులు తొందరగా స్పందించి ఈ నాలా వ్యవస్థను పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ పరిష్కారం అయితే చూపాలి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ పరిధిలోనే హైటెక్ సిటీ అంటేనే హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీ అనే రేంజ్లో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు కూడా హైటెక్ సిటీ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధికి సంబంధించి చుట్టూ లైటింగ్ వ్యవస్థ మొత్తం ఆ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా క్లియర్ చేయాలి. ఈ డ్రైనేజ్కి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపాలని అయితే ఇక్కడ వాహనదారులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.